ఈ మూవీ అనేది 2015లో కొరియాలో చాలా భయంకరంగా వైరల్ అయింది. ఎందుకంటే ఈ మూవీలో ఉండే వైలెన్స్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు మీ ముందుకు ఈ మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసా. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న నోటీస్ ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్టయితేనే మీకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు మూవీని అయితే స్టార్ట్ చేసేద్దాం. అడవిలో 2 స్కూల్ బస్సులు వెళ్లడంతో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ 2 బస్సుల్లో ఉన్న విద్యార్థులు మొత్తం ఒక స్కూల్ కు చెందిన వారే. వాళ్ళంతా ఒక ట్రిప్ కి అయితే ప్లాన్ చేసి ఉంటారు. ఇంకా ఆ బస్సులో ఉన్న అమ్మాయిలు చాలా ఆనందంగా ఆ ట్రిప్ ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ బస్సులలో ఒక దాంతో మన హీరోయిన్ గుడికి ఉంది. ఆమె పేరు పలకడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంది. మనం సింపుల్ గా హీరోయిన్ అనే కంటిన్యూ అయిదాం. హీరోయిన్ డైరీలో ఏదో రాస్తూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వేంటి ఎప్పుడు డైరీలో ఏదో ఒకటి రాస్తూనే ఉంటావా అని చెప్పి హేళన చేస్తూ ఉంటారు. ఒకవైపు వాళ్ళ ఫ్రెండ్స్ హీరోయిన్ ని చూసి హేళన చేస్తూ ఉంటే అదే టైంలో ఆమె పెన్ అనేది కింద పడిపోతుంది. వెంటనే ఆ పెన్ను తీసుకోవడానికి కింది వంగినప్పుడు సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆమె పైకి లేచేసరికి అక్కడ ఉన్న 2 బస్సులు సగానికి తెగిపోతాయి. అంటే మీరు ఊహించుకోవచ్చు అది ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంకా ఆ సీన్ గుడికి చూడండి. అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఆ బస్ లో మన హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళంతా చనిపోయి ఉంటారు. దాదాపు 50 మందికి పైగానే. ఇంకా ఇదంతా కేవలం ఒక్క సెకండ్ లోనే జరిగిపోయి ఉంటుంది. మన హీరోయిన్ పైకి లేచి చూసేసరికి అక్కడ మొత్తం శవాలతో రక్తంతో నిండిపోయి ఉంటుంది. అసలు ఒక్కసారిగా ఆమెకు అక్కడ మొత్తం ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఆమె బాడీ మొత్తం చాలా భయంకరమైన రక్తం. అయితే ఆమెకు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక చాలా భయపడుతూ రోడ్డు మీద పరుగుతీస్తుంది. నిజానికి ఆమెకు ఇదంతా ఎవరు చేశారు, ఎలా జరిగిందో కూడా అర్థం కాదు. కేవలం ప్రాణాలని కాపాడుకోవడానికి మాత్రమే పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన దగ్గర జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా వీచే గాలి అనేది ఆమెను ఫాలో చేస్తూ ఉంటుంది. ఆమెకు సగం అర్థమై అర్థం కాని సిచ్యువేషన్ లో ఆమె ఎదురుకు ఒక 4 స్టూడెంట్స్ అయితే ఉంటారు. వెంటనే వెళ్లి వాళ్ళని కాపాడాలని చెప్పి ఒక అతన్ని అయితే కిందికి దిప్పుతుంది. కానీ ఆమె దురదృష్టవశాతం కేవలం ఒక్కరిని మాత్రమే కాపాడుతుంది. మిగతా 3 ఆ గాలికి సగానికి కట్ అయిపోయి ఉంటారు. ఆమె గుడికి అప్పుడు అర్థమైపోతుంది ఇక్కడ జరగడానికి కారణం మొత్తం కేవలం ఆ భయంకరమైన గాలి అనేది. అదే టైంలో కొంతమంది అమ్మాయిల గుడికి సైకిల్లో అటువైపు నుంచి వెళ్తుంటారు. వాళ్ళ గుడికి కిందికి వంగని చెప్తుంది. కానీ వాళ్ళకు వినిపించకపోవడంతో వాళ్ళ ప్రాణాల గుడికి గాలికి అలా సగం కట్ అయి వెళ్ళిపోతాయి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి చాలా భయపడిపోయి వెంటనే అటు ఇటు పరిగెడుతుంది. ఆఖరికి ఒక జలపాతం దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఇంకా జలపాతంలోకి డ్రెస్ ని క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడున్న ప్రజలు మొత్తాన్ని, అదే స్టూడెంట్స్ మొత్తాన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఎటువైపు చూసినా గుడికి శవాలు అనేవి భయంకరంగా కట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. కేవలం మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చనిపోవడానికి కారణం గుడికి ఆ భయంకరమైన గాలే. కొద్దిసేపటి తర్వాత వాటర్ తో ఆమె డ్రెస్ ని ఎంత క్లీన్ చేసుకున్నా గుడికి బ్లడ్ మార్క్స్ అనేవి పోలేదు. ఇలా అయితే కాదని చెప్పి అక్కడే ఒక అమ్మాయికి ఉన్న మంచి డ్రెస్ ని తీసుకొని ఈమె వేసుకొని ఆ తర్వాత సీన్ లో ఒక చోట నడుచుకుంటూ వెళ్తుంటుంది. అలానే వెళ్తూ వెళ్తూ ఒక స్కూల్ దగ్గర అవుతుంది. ఇంకా అక్కడున్న అమ్మాయిలు మొత్తం ఈమె వైపు చూసి విచిత్రంగా నవ్వుతుంటారు. ఎందుకంటే ఆమె డ్రెస్ సెన్స్, అలాగే ఈ స్కూల్ యూనిఫామ్ ఆ స్కూల్ యూనిఫామ్ అనేది చేంజ్ గా ఉంటుంది. అలా వాళ్ళంతా వెక్కిరిస్తున్న టైంలో సడన్ గా ఒక అమ్మాయి అక్కడికి వచ్చి నిలబడుతుంది. మనకు తెలియని విషయం ఏంటంటే ఈమె తన బెస్ట్ ఫ్రెండ్. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఏమవుతుందని తన బెస్ట్ ఫ్రెండ్ అడుగుతుంటే వెక్కిరించిన వాళ్ళు మొత్తం అక్కడికి వస్తారు. అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటుంటే మన గుడికి అర్థమైపోతుంది ఆ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వీళ్ళ 3 వీళ్ళంతా ఒకటే గ్యాంగ్ అని. కొద్దిసేపటి తర్వాత సడన్ గా ఎదురుగాలు అనేవి మళ్ళీ మొదలైతాయి. హీరోయిన్ కు చాలా భయం వేసి వెంటనే స్కూల్లోకి వెళ్లి దాక్కుంటుంది. అదంతా గమనించిన తన బెస్ట్ ఫ్రెండ్ అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నాకు నేను చూస్తుంటే చాలా భయం వేస్తుంది, అసలు ఏం జరిగిందో కనీసం చెప్పు అని చెప్తుంది. ఇప్పుడే మన హీరోయిన్ ఇలా చెప్తుంది, అసలు ఇక్కడ జరుగుతున్నది నిజమో కలో నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఒక భయంకరమైన సన్నివేశాన్ని అయితే చూశాను. నా స్కూల్ బస్ లో వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఒక భయంకరమైన ఈదురుగాలి వచ్చి వాళ్ళని చంపేసి 2 ముక్కలుగా చేసిందని. అలా జరిగిన విషయం మొత్తం తన బెస్ట్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటుంది. ఇదంతా గమనించిన ఆమె ఫ్రెండ్ కిటికీలో నుంచి చేయి బయటికి పెట్టి ఇది కేవలం గాలి మాత్రమే, నువ్వు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ఆమెకు కొంచెం ధైర్యం అనేది ఇస్తూ ఉంటుంది. మన హీరోయిన్ గుడికి అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి నేనేమన్నా హెలూసినేషన్ ఏమన్నా కన్నానేమో, తప్పంతా నాదే, వీళ్ళని చాలా భయపెట్టానని చెప్పి వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్తుంది. ఇంకా ఆ ఇద్దరికి ఇంకొక 2 కోతులు కూడా జత అవుతారు. అలా మొత్తం 4 ఫ్రెండ్స్ కలిసి ఆ రోజు స్కూల్ ని డుమ్మా కొట్టాలని చెప్పి ప్లాన్ వేస్తారు. అలా ఈ 4 కోతులు కలిసి బయటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఒక ప్రొఫెసర్ అడ్డం వస్తుంది. ఆమెను గుడికి పట్టించుకోకుండా తెల్లగోలా తప్పించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అలానే వెళ్తూ వెళ్తూ ఈమె ముందు స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఉంటుంది కదా రక్తం మరకల నుంచి, ఆ నది దగ్గరికి అయితే చేరుకుంటారు. అలా అందరూ సరదాగా గడుచున్న టైంలో ఆమెకు పాస్ట్ లో జరిగిన కళ లాంటి విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికి షేర్ చేస్తుంది. ఇంకా అందులో ఉన్న ఒక అమ్మాయి ఇలా చెప్తుంది, నువ్వు చెప్పింది అబద్ధమేమి కాదు, ఇది నిజంగానే జరుగుతుంది, దీన్ని మిర్రర్ రియాక్షన్ అంటారు. భూమి అనేది సగభాగం ఉన్నప్పుడు, మనం ఎత్తులో ఉన్నప్పుడు ఎండ మిర్రర్ అనేది భయంకరంగా పడడం వల్ల, అలాగే గాలిలో కొన్ని కెమికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఎండగుడికి దాని మీద ప్రభావం పడడం వల్ల అది ఒక బ్లేడ్ లాగా తయారవుతుందనే విషయాన్ని చెప్తుంది. నిజం చెప్తున్నా ఆ అమ్మాయి చెప్పింది మాత్రం నాకు ఒక ముక్క గుడికి అర్థం కావట్లేదు. ఆమె సింపుల్ గా ఏం చెప్తుంది అంటే ఏదో నేచర్ లో వచ్చింది కట్ అవుతుంది అని చెప్పింది. మీరు గుడికి అలాగే అర్థం చేసుకోండి, మీనింగ్ గుడికి అడగాకండి ఫస్ట్. దీనికి ఆమె చెప్పింది 4-5 సార్లు చూసా, నాకే అర్థం కావట్లేదు మూవీ. సారీ వీడియో డిస్టర్బ్ చేసినందుకు. మనం ముందుకైతే వెళ్ళిపోతాం. అక్కడే చుట్టుపక్కల ఉన్న ఒక రాయిని తీసుకుని నీళ్ళలో వేస్తుంది. అక్కడ బబుల్స్ తో పాటు వాటర్ రియాక్షన్ అనేది భయంకరంగా జరుగుతుంది. అంతకన్నా విచిత్రమైన సంఘటన
సంఘటన ఏంటంటే ఈ అమ్మాయి వేసిన రాయి అనేది ఇలాగే ఉన్న ఇంకొక ప్లానెట్ లోకి ఆ రాయి కింద ఇంకొకరు పడి చనిపోతారు. ఆ రియాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అలా మన హీరోయిన్ కు అక్కడ ఉన్న వాళ్ళంతా ధైర్యం చెప్పిన తర్వాత పక్కనే ఒక మంచం అయితే ఉంటుంది. దాన్ని 2 భాగాలుగా చేసి అందులో ఉన్న దూది మొత్తాన్ని ఎగిరేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మొత్తం చూస్తున్న టైంలో మన హీరోయిన్ పైనుంచి కిందికి 2 అమ్మాయిలు రావడం గమనిస్తారు. ఇంకా వాళ్ళిద్దరు విచిత్రంగా మ్యారేజ్ చేసుకుని ఉంటారు. ఇదంతా గమనించిన ఆ గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయి ఒకవేళ నేను గుడికి అలా ప్రిపేర్ అయితే నన్ను చేసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తారని అడుగుతుంది. ఆ తర్వాత సీన్ ని కట్ చేసి డైరెక్ట్ క్లాస్ రూమ్ లోకి అయితే పెడతారు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న దిండు అనేది క్లాస్ రూమ్ లో మన హీరోయిన్ పక్కన ఉంటుంది. దాన్ని ఏదో విచిత్రంగా చూడడానికి తల వంచినప్పుడు సడన్ గా అక్కడ క్లాస్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు టపటపటపటపం అని చెప్పి టీచర్ వాళ్ళందరినీ కాల్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా అక్కడ ఉన్న టీచర్ ని చూస్తే చాలా పెద్ద వెపన్ గన్ తో వాళ్ళందరినీ లేపేసి ఉంటుంది. అంతేకాకుండా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి మీరు స్కూల్ డుమ్మా కొట్టడానికి అసలు మీకు ఎంత ధైర్యం, ఇంకెప్పుడన్నా నాకు డుమ్మా కొడతారని ఆమెను చంపేయబోతున్న టైంలో ఆమె కొత్తగా జతైన 2 ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఈమె ప్రాణాలతో ఎక్కడికి వచ్చి కాపాడడానికి ఒక చోట అయితే పెడతారు. కానీ ఇదంతా గమనించిన టీచర్ ఆ 2ని చంపేస్తుంది. ఎలాగోలా ఆ టీచర్ బారి నుంచి తప్పించుకొని స్కూల్ బయటికి పడ్డామా అనే టైంలో సడన్ గా ఇండియా పాకిస్తాన్ వార్ లాగా ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్ చాలా భయంకరమైన వెపన్లు తీసుకొని రోడ్డు మీద వెళ్తున్న స్టూడెంట్స్ ని అతి కిరాతకంగా గన్ తో కాల్ చేసి చంపుతుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఖచ్చితంగా ఎలాగో ఓడిపోతుంది. పాకిస్తాన్ వాళ్ళు టీవీలు పగలగొట్టినట్టు అక్కడున్న వాళ్ళంతా చనిపోతూ ఉంటారు. ఎలాగోలా మన హీరోయిన్ తో పాటు 4 స్నేహితులు రోడ్డు మీదకి వెళ్తారు. కానీ మళ్ళీ ఆ విచిత్రమైన గాలి అనేది మన హీరోయిన్ పక్కన ఉన్న వాళ్ళ తలకాయలు లేపుకొని మరి వెళ్తుంది. కానీ మన హీరోయిన్ మాత్రం ఒక్క తిన్న గాయం గుడికి కాదు, ఇక చాలా భయపడుతూ వెంటనే పక్కనే ఉన్న రద్దీగా ఉన్న స్ట్రీట్ లకి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తో అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. అంటే ఆమె స్కూల్ యూనిఫామ్ మార్చేది, అక్కడ నదిలో శవాలు ఉండేది, ఆ తర్వాత జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ ని. కానీ అప్పుడే ఆఫీసర్ అద్దం చూపిస్తూ ఆమె వైపు ఇలా ఉంటుంది, నిజానికి అసలు నువ్వు స్కూల్ యూనిఫామే వేసుకోలేదని. ఆ విషయంతో ఒక్కసారిగా ఆమెకు అక్కడ ఏం జరుగుతుందో గుడికి అర్థం కాదు. అంతకన్నా అతి కిరాతకమైన విషయం ఏంటంటే ఆ అద్దంలో ఆమె మొహం కనిపించలేదు. అలా ఎవరైతే మొహం కనిపిస్తున్నారో ఆ అమ్మాయి ఈ ప్రపంచంలో ఉంది. ఇంకా కొద్దిసేపట్లో ఆ అమ్మాయికి వివాహం అయితే జరుగుతుంది. ఆమె పేరు మెక్సికో. అక్కడ జరుగుతున్నది మొత్తం ఏమీ అర్థం కాక కారులో కూర్చొని అలా ముందుకు వెళ్తూ వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడున్న ప్రజలు మొత్తం ఆమెను చీర్ చేస్తూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్లి చూసేసరికి పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఆమె బెస్ట్ ఫ్రెండ్. ఆమె గుడికి అడుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా డీటెయిల్ గా ఆమెకు అర్థమయ్యేలా చెప్తుంది. మీరు గుడికి ఇది చాలా బాగా అబ్జర్వ్ చేసుకోండి, మన బ్రెయిన్స్ అనేవి మన కంట్రోల్లో లేవు, మనందరినీ ఎవడో ఒకడే ఆడిస్తున్నాడు. నువ్వు కేవలం నేను చెప్పినది ఒక్కటే చెయ్యి, నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే, అలాగే ఇక్కడున్న వాళ్ళంతా ప్రాణాలతో బ్రతికుండాలనుకుంటే అంతా నీ మీదే డిపెండ్ అయిందన్న విషయం చెప్తుంది. ఆ తర్వాత విచిత్రంగా చనిపోయారనుకున్న 4 ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడికి వస్తారు. పెళ్లి డ్రెస్ లో ఉన్న ఆమెను చూసి వెక్కిరిస్తూ ఉంటారు. ఇప్పుడే ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ 4 చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. అక్కడ జరిగినది మొత్తం అసలు ఆమెకి ఏమీ తెలియనట్టు వెడ్డింగ్ హాల్ అయితే వెళ్తుంది. అలా ముందుకు వెళ్తుంటే అప్పుడే ఆమెకు సడన్ గా ఒక నిజం తెలుస్తుంది, పెళ్లి కొడుకు తన బెస్ట్ ఫ్రెండ్ కాదు వేరే వారని. కానీ అక్కడ స్టేజ్ మీద చూస్తే కేవలం అక్కడ ఒక శవపేటిగా మాత్రమే ఉంటుంది. దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్ చూస్తే చాలా భయంకరమైన పంది అనేది అక్కడ ఉంటుంది. ఇంకా హీరోయిన్ మీద పడిపోతుంటే ఆమె దగ్గర ఉన్న బాటిల్ ని తీసుకొని దాన్ని చంపడానికి ట్రై చేస్తుంది. అక్కడ జరిగిన సంఘటన తర్వాత అక్కడ ఉంటే ఏదన్నా ప్రాబ్లం అని చెప్పి ఆ 2 స్నేహితులు బయటకు వస్తారు. కానీ బయటికి వెళ్తుంటే 2 అమ్మాయిలు మళ్ళీ వాళ్ళకి అడ్డపడతారు. అలా వాళ్ళిద్దరితో హీరోయిన్ ఫ్రెండ్ ఫైట్ చేస్తూ ఉంటే ఒకవైపు మన హీరోయిన్ మాత్రం అక్కడి నుంచి చాలా ఈజీగా ఎస్కేప్ అవుతుంది. దారిలో వెళ్తుంటే సడన్ గా ఆమె ఎదురుకు ఒక అద్దం వస్తుంది. అద్దంలో ఈమె మొహాన్ని చూసుకోగానే విచిత్రంగా ఆమె మొహం అనేది మళ్ళీ మారిపోతుంది. గైస్ ఇప్పుడు మీకు క్లియర్ గా ఫస్ట్ కానించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ లో ఆమె జరిగిన సన్నివేశం అయితే నిజమే. ఆ తర్వాత ఆమె వాటర్ లో ఆమె మొహాన్ని రిఫ్లెక్షన్ కాగానే ఆమె ఫేస్ అనేది వేరేలాగా మారిపోతుంది. ఆ తర్వాత స్కూల్లో, ఆ తర్వాత పోలీస్ దగ్గరికి వెళ్లి మొహం చూసేసరికి ఆమె పెళ్లి కూతురులా మారిపోతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి అద్దంలో చూసిన తర్వాత ఇంకొక ఫేస్ లాగా అయితే మారిపోతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఇంటర్నేషనల్ లో టాప్ లో ఉన్న రన్నర్స్ లో ఒకటి ఆమెను విచిత్రంగా ఈసారి రన్నర్ అని పిలుస్తూ ఉంటారు. ఆమె మైండ్ సెట్ అనేది ఎలా మారిపోతుందంటే సడన్ గా ఆమెకు అనేది విపరీతంగా పవర్ వస్తుంది. అంతేకాకుండా రన్నింగ్ వెళ్లేటప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయే ఈమె ఎంత దూరం వెళ్ళినా కూడా కొంచెం అలసట అనేది రాదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమెకు ఆపోజిట్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకొక దేశం నుంచి రన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు మీద పంది తలకాయ వేసుకుని ఒక వ్యక్తి సాహసాలు చేస్తూ ఉంటాడు. వీడు ఎవడో గుర్తుపట్టాడా, ఓల్డ్ సీన్ లో పెళ్లిలో ఉన్నాడు కదా ఒకడు, ఆడే ఈడు. అప్పుడే పక్కనే ఉన్న వాళ్ళ అమ్మాయిలు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటే నీకు ఉన్నది ఒకటే ఆప్షన్, ఈ ఊరిని, ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని కాదు, ఏకంగా ఈ ప్లానెట్ ని వదిలి వెళ్ళిపోండి. ఆ విషయం జరిగిన తర్వాత ఆమెకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు ఆమె ప్రాణాలతో బ్రతికుంటుందో లేదో కూడా అర్థం కాదు. ఈ వీడియోతో ట్యాగ్ 1 సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియోకు చాలా మంచి రీచ్ వస్తే, ఒక 1K నుంచి 3K లైక్స్ మధ్యలో వస్తే సీజన్ 2 అయితే అప్లోడ్ పెట్టేస్తా. అలాగే చాలా మంది నా వాయిస్ గుడికి బాగాలేదని కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేసా. ఎలాగుందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి మూవీస్ నోటిఫికేషన్ కోసం.